హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే టాక్స్. ఈరోజు మనం బేకరీ స్టైల్ ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కారం అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కొంచెం సోంపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం అనేది ఆనియన్స్కి పట్టి మనకి పకోడా కొంచెం టేస్టీగా అయితే వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు శనగపిండి అండ్ అలాగే 1/2 కప్ బియ్యం పిండి వేసుకొని బాగా పిండి అంతా ఆనియన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు మనకి ఆనియన్స్ నుంచి అయితే కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ సరిపోదు కాబట్టి మనం కొంచెం ఒక 1/4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 5 to 10 minutes అయితే పక్కకు పెట్టుకుంటే ఆనియన్స్ కొంచెం మ్యారినేట్ అవుతుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చేతికి తీసుకొని వేర్లతో బాగా విదిలిస్తూ ఆయిల్లో వేసుకొని 2 sides బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం పకోడీ అయితే 90% ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకోవాలి, లేకపోతే పకోడా మాడిపోతుంది. మిగతా 10% మనం బయటకి తీసేసుకున్నాక ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతా వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఈ కరివేపాకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పకోడా పైన వేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ క్రంచీ ఆనియన్ పకోడీ బేకరీ స్టైల్లో రెడీ అయిపోయింది. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.